సినిమాని ప్రెజెంట్ చేయాలని వచ్చాం. కానీ మీకు తెలుసు ఈరోజు ఒక స్పేస్ తీసుకోవడానికి వేరే ఒక సినిమా యూజువల్లీ యాక్చువల్లీ అంటే అది విశాఖపట్నం గురించి ఒక ఈవెంట్. ఆహ్, ఒక సినిమా వాళ్ళకి ఒక స్పేస్ ఇస్తూ 15, 20 నిమిషాలు యూజ్ చేసి వెళ్తే బావుంటది. ఆల్రెడీ వచ్చిన ఒక సినిమా చాలా ఎక్కువ టైమ్‌ని వేస్ట్ చేయడం వల్ల, ఆ సినిమా వాళ్ళు వద్దు అన్నట్టు ప్లాన్ చేశారు. సో, మాలాంటి ఒక చిన్న సినిమాకి ఒక ఒక సొసైటీకి ఏదో ఒక మంచి చెప్దామన్న సినిమాకి స్పేస్ దొరకల. బట్ ఈరోజు మీరందరూ ప్రెస్ మీట్‌కి వచ్చి మా సినిమాని బయటికి తీసుకెళ్ళినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను సినిమా గురించి ఎక్కువ చెప్పొద్దు. అందరూ చెప్పారు. మీరు టీజర్ చూస్తారు. దేని గురించో తెలుస్తది. ఆహ్, సింపుల్ అండి. ఇప్పుడు మనం వీకెండ్ ఒక సినిమా చూడడానికెళ్తాం. 2 విధంగా అయిపోయాయి సినిమాలు. ఇప్పుడేంటంటే ఎక్స్‌ట్రీమ్ వైలెన్స్ ఆ సైడ్ ఒకటుంది. అండ్ ఇంకోటేంటంటే బాగా మంచి ఫ్యామిలీ సినిమాలు. ఇప్పుడు 'సంక్రాంతికి' చూసారంటే మొత్తం ఫ్యామిలీ. శర్వానంద్ గారు కానివ్వండి, మెగాస్టార్ గారు కానివ్వండి, నవీన్ పోలిశెట్టి గారు కానివ్వండి, ఫ్యామిలీ సినిమాలు బా ఆడాయి. సో, ఇది కూడా మొత్తం ఫ్యామిలీతో పాటు ఎళ్లి చూసి ఎటువంటి వల్గారిటీ లేకుండా ఒక మంచి మెసేజ్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్. 'వైవా హర్ష' గానివ్వండి, 'సప్తగిరి', నెల్లూరు సుదర్శన్ అని మంచి కామెడీ ఆర్టిస్టులున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విత్ స్మాల్ మెసేజ్ అబౌట్ ఫార్మింగ్. ఫార్మింగ్ గురించి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జనరల్‌గానే నేను ఇక్కడే ఎంటర్ చేశాను. ఆసిల్మెట్‌లో చదువుకున్నాను అనమాట. ఎంపీసీ చదివేవాడిని. అందరూ ఎంసెట్ రాసి ఏదో ఇంజినీరింగ్ కాలేజ్ చేద్దాం అన్నప్పుడు నేను మనకి అది సెట్ అవుతే ఇంకోటి ఏమైనా చేయాలి. ఒక మీడియా స్టడీస్ ఏమైనా చేయాలి. నేను జర్నలిజం చదివాను. అప్పుడు మద్రాసులో అప్లై చేయాలని మా నాన్నగారితో వెళ్ళి అడిగినప్పుడు మా నాన్న అన్నాడు. చుట్టూ మా నాన్న ఓకే అన్నా చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో ఇంకా లైఫ్ పడైపోతే ఏంటి ఇలా వదిలేస్తారు ఏంటి అసలు మేము ఇంజనీరింగ్ చేయాలి కదా. అలాంటి ఒక కుర్రాడు తపన అంటే వాడు ఇంజనీరింగ్ చదివి యూఎస్‌లో ఒక జాబ్ వదిలేసి వచ్చి ఎందుకు వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. దాంట్లో ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో ఎక్కువ ల్యాండ్ లేకపోయినా ఇప్పుడు జమీందారులుగా ఉండడం అంటే రైతులకి జమీందారులకి చాలా తేడా ఉంది. 10 ఎకరాలు 15 ఎకరాలు పెట్టి కూర్చున్న చోట రావడం వేరు. ఒక ఎకరం, అర ఎకరంలో మనం ఉన్న నీళ్లతో ఏం చేసుకుని ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కొత్త సబ్సిడీ స్టార్ట్ చేసాయి. కొర్రల గురించి కొంచెం స్పెసిఫిక్ గా చెప్పాను సినిమాలో. లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ద ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు అనమాట. సో దాని మీద కూడా కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ ప్లే చేశాం. శివాజీ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఒక 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 రైతు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు. ఒక నేషనల్ సైంటిస్ట్ లాగా. అది ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ ఆయన ఎంఎస్ స్వామినాథన్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని చేశానని చెప్పారు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా త్వరలో నాకు తెలిసి లవర్స్ డే రోజు, కానీ దానికి ముందు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే ఈ రోజుల్లో డేట్స్ చాలా ముందు వెనకాల మారుతున్నాయి. ఈ వీక్ మేము డేట్స్ కూడా అనౌన్స్ చేస్తాం. అండ్ ఐ హోప్ మీరు టీజర్ చూసి ఎంజాయ్ చేస్తారు. నా పేరు మధుదీప్ అండి. ఈ సినిమా డైరెక్టర్ని. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ముందుగా అందరికీ నమస్కారం. సో ఫస్ట్ అంటే యాక్చువల్లీ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఒక 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ టచ్ చేసాము. ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే బేసికల్లీ మీకు అందరికీ తెలిసిందే భారతదేశం అనేది ఒక కర్మభూమి. సో ఇండియా అనేది అగ్రికల్చర్ మీద నిర్మించబడింది. కానీ ఎక్కడో ఏంటంటే అగ్రికల్చర్ని మనం దాన్ని కొంచెం చులకన చేసి చూడడం స్టార్ట్ చేసాం. సో ఈ చులకన భావం పోవాలంటే అన్ని ఇండస్ట్రీస్ ఇవాల్వ్ అయినట్టు అగ్రికల్చర్ కూడా ఇవాల్వ్ అవ్వాలి. సో దానికి మేము చూసిన ఆలోచన ఏంటంటే ఇవాల్వ్ అంటే ఎలా అవ్వాలి. సో ఖచ్చితంగా టెక్నాలజీ దీనికి తోడవ్వాలి. సో టెక్నాలజీ కనుక తోడైతే కనుక 100% అగ్రికల్చర్ ఇవాల్వ్ అయ్యి మళ్ళీ మన భారతదేశానికి ఇంకా మనకి గర్వకారణంగా నిలబడేలాగా మనం మార్చుకోవచ్చు అనేది అనిపించింది. సమ్వేర్ ఎక్కడో అవుతున్నాయి కానీ ఇంకా ఇంటెన్స్గా అవ్వట్లేదు అనే పాయింట్లో నేను నా ప్రొడ్యూసర్ యాక్చువల్లీ వర్కౌట్ చేస్తాను. సో ఈ వర్కౌట్ చేస్తున్న ప్రాసెస్లో సమ్వేర్ ఆయన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి రావడం వల్ల ఆయన వర్క్ చేస్తున్న టెక్నాలజీస్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బాగా వర్కౌట్ అయిందని. సో అగ్రికల్చర్ అనేది వాళ్ళ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ మనుషులతో చేసే అగ్రికల్చర్ వల్ల గిట్టుబాటు కావట్లేదని మాకు మేజర్ కంప్లైంట్ వచ్చింది. అసలు మనిషే లేకుండా అగ్రికల్చర్ మనం చేయొచ్చు. ఎలా అంటే మనిషి సపోర్ట్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాక్టర్ పెట్టి మనం దున్నాలంటే ఖచ్చితంగా ఒక మనిషి కావాలి. కానీ మనం కనుక టెక్నాలజీ అప్లై చేస్తే మనం ఏదైతే మన భూమికి ఉన్న డైమెన్షన్స్ ఉంటాయో ఆ డైమెన్షన్స్ కనుక మనం ఆల్గారిథంగా క్రియేట్ చేసి ఆ టెక్నాలజీకి ఇవ్వగలిగితే అది ఎగ్జాక్ట్ అదే డైమెన్షన్స్లో మనిషి లేకుండా అదే ట్రాక్టర్ దున్నుతుంది. సో ఇది ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని ఈ సినిమాలో మనం చూపించాం బేసికల్లీ. అలాగే మీకు ఆల్రెడీ తెలిసిందే డ్రోన్తో మందు కొట్టడం అనేది ఆల్రెడీ మీ ఏరియాలో కూడా స్టార్ట్ అయ్యింది.
బేసికల్లీ ఇది అందరికీ స్టార్ట్ అయింది, కానీ బేసికల్లీ దీంట్లో ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పాలనుకున్నాను. అసలు ఇది ఎందుకు డ్రోన్తో మందు కొట్టాలి అనే విషయం కనుక మనం అనలైజ్ చేయాల్సి వస్తే, దీనికి ఎగ్జాంపుల్ మనం పంజాబ్ని తీసుకోవచ్చు. పంజాబ్లో అసలు ఒక క్యాన్సర్ ట్రైన్ ఉందనే విషయం కూడా మేము యాక్చువల్లీ మా రీసెర్చ్లో తెలిసింది. దానివల్ల ఏంటంటే బేసికలీ ఎందుకు వచ్చింది క్యాన్సర్ అని మనం కనుక అనలైజ్ చేస్తే, కేవలం మందు కొట్టడం వల్లే వచ్చింది అనే పాయింట్ మాకు తెలిసింది. అక్కడ రైతులు చేతులతో మందు కొట్టడం వల్ల అదంతా పీల్చి వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలనే ఆలోచనతో డ్రోన్ పుట్టుకొచ్చింది. సో ఈ డ్రోన్తో కనుక మందు చల్లితే అసలు మనిషి అవసరం లేకుండానే అన్ని ఎకరాలకి అదే సాగు చేసి మందు కొట్టేలాగా చేస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా విషయాలు తీసుకొస్తూనే ఇంకొక చిన్న విషయం దీంట్లో ఎలా ఇంక్లూడ్ చేసామంటే, జనరల్గా మనకి భూమిలో సారం లేదంటే కనుక మనం ఏం చేస్తామంటే ఈ భూమిని రియల్ ఎస్టేట్కి ఇచ్చేయడం, లేకపోతే జస్ట్ క్యాజువల్గా అమ్మేయడమే చేస్తాం. కానీ సారం లేని భూమిలో మనం ఎందుకు అమ్మాలి? అమ్మేస్తే ఏమవుతుంది? జనరల్గా ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎప్పటికీ ఏంటంటే మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, లేదంటే మన ఖర్చులకు ఉపయోగపడదు. కానీ ఒక భూమి అమ్మేయడం వల్ల అది ఇచ్చేది మనకి ఎప్పటికీ లైఫ్ టైం అయితే కాదు, ఖచ్చితంగా ఏదో రోజు అది అయిపోతుంది. సో ఈ భూమిని అమ్ముకోకుండా సారం లేని భూముల్లో కూడా మనం మిల్లెట్స్ పండించవచ్చు. సో మిల్లెట్స్ ఏంటంటే ఎలాంటి భూములను పండుతాయి అనే టాపిక్ కూడా దీనిలో డిస్కస్ చేస్తాం. తెలిసే ఉంటుంది, ఒక అమ్మాయితో బతకడానికి హీరో పడే తాపత్రయం, దేశం కోసం ముందుకు వెళ్లాల్సిన తన బాధ్యత, ఈ రెండింటి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్తో చాలా డీల్ చేస్తూ సింపుల్గా మీరు థియేటర్లోకి వచ్చి ఆల్రెడీ సెన్సార్ లెంత్ లాక్ చేసాం 2 hours 9 minutes. లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళేంత వరకు మీ మొహంలో చిరునవ్వు పోకుండా చాలా ఆనందంగా ఆహ్లాదంగా బయటకు వచ్చేటప్పుడు చిన్న ఆలోచనతో బయటకు వస్తుంది. ఆ ఆలోచన ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా మీ ఇంట్లో సమస్య రావాలనేది నేను కోరుకోవట్లేదు, కానీ ఒకవేళ వస్తే గనక ఆ సమస్య ఖచ్చితంగా ఈ సొల్యూషన్ మీకు ఉపయోగపడుతుంది. ఆ రోజున మీరు ఖచ్చితంగా మా సినిమాని గర్వంగా మీరు డెఫినెట్లీ మీ మనసులోంచి బయటికి తీసి మరీ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇంత చెప్పడానికి కారణాలు, ఇంత డిస్కషన్కి ప్రాబ్లం ఏంటంటే బేసికల్లీ నాకు ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. బేసికల్లీ ఏంటంటే 93లో నేను నార్మల్గా చదువుకుంటున్న రోజుల్లో నాకు తెలిసి అరౌండ్ 93 ముఠా మేస్త్రి అని ఒక సినిమా రిలీజ్. చిరంజీవి గారి సినిమా సూపర్. అసలు చిరంజీవి గారు అంటే అప్పట్లో అసలు మీకు అందరూ కట్అవుట్లు మీ యాక్షన్ మాది ఏలొద్దు. సో ఈ కట్అవుట్లు ఈ హడావిడి అన్ని చూసుకున్న తర్వాత సినిమా చూసాక వన్ ఫైన్ డే మా నాన్న ఏదో టాపిక్లో డిస్కషన్కి వచ్చి ఏమవుతారంటే, నేను కూడా ఎమ్మెల్యే అవుతాలే, ఎమ్మెల్యే అయితే మంచి చేయొచ్చు కదా సమాజానికి, చిరంజీవి గారు ఆ సినిమాలో చేశారుగా అంటే మా నాన్న కొట్టాడు, అది పిచ్చిగా ఎక్కువ అని. ఆ టాపిక్ యాక్చువల్లీ కంటిన్యూగా మా నాన్నతో చెప్తూనే ఉండేవాడు. సో నాకు మెచ్యూరిటీ లేనప్పుడు ఏంటంటే మా నాన్న కొట్టి తిట్టి మార్చేవాడు. ఎప్పుడైతే నాకు మెచ్యూరిటీ రావడం స్టార్ట్ అయిందో మా నాన్న అనేవాడు, మన దగ్గర అంత డబ్బులు లేవురా, ఎమ్మెల్యే అవ్వాలంటే డబ్బులు కావాలి కదా అని చెప్పాడు. సరే ఇదేదో తెగేలా లేదులే అని చెప్పేసి ఏదో ఆ కింద మీద పడుతూ మ్యారేజ్ వరకు వచ్చాను. మ్యారేజ్ బిఫోర్ మా వైఫ్తో మాట్లాడితే ఛాన్సే లేదు అసలు అని చెప్పేసి మా వైఫ్ మొహం వేసింది. సర్లే పెళ్ళా కన్విన్స్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇప్పటికీ నేను కన్విన్సింగ్ స్టేజ్లో ఉన్నాను. సో ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఒక కోరికతో పుట్టిన నేను నాలాంటోడు సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి. అట్లీస్ట్ నేను ఎమ్మెల్యే అవుతానా అవునా నాకు తెలియదు, కానీ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఈ అవ్వాలన్న ప్రాసెస్లో ఎప్పుడైతే ఇది లేట్ అవుతుందో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని, ఈ గ్యాప్ అంతా సమాజానికి ఒక మంచిది ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలి అంటే, భారతదేశంలో పుట్టడం అనేది ఒక గర్వకారణం. మనం ప్రౌడ్ టు బి ఇండియన్. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ భారతదేశానికి తిరిగి ఇవ్వాలి. ఇచ్చిన రోజు భారతదేశం చాలా గర్వంగా ఉంటుంది, ఎందుకంటే మన కర్మభూమి, ఇక్కడ భగవంతుడు తిరిగిన నేల. ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ ఖచ్చితంగా సొసైటీకి తిరిగి ఇవ్వాల్సింది. అందరూ నలుగురితో నారాయణలాగా ఒక పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు మన పక్కన ఒక పంట వేసాడంటే అదే పంట మనం రిపీట్ చేస్తాం, లేదంటే ఊరందరూ కలిసి మెజారిటీగా ఉంటే 2 పంటలు ఉంటాయి. అసలు నీ నేలకి ఏ పంట కరెక్ట్? ఇప్పుడు నువ్వు వేసిన పంట నువ్వు కరెక్ట్గా నీ చేతికి వచ్చే టైంకి నీకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి? సో ఈ వాతావరణ పరిస్థితుల వల్ల నువ్వు ఏ రకంగా ఎఫెక్ట్ అవబోతున్నావు? సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా డీల్ చేసి చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చింది. నాకు ఇంకా ఆడియన్స్ క్లోజ్ గా ఉంటారని నాకు అనిపిస్తుంది. అంటే వాయిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాక్టింగ్. డైరెక్టర్ సార్ ఆల్రెడీ చాలా చెప్పేశారు, బట్ ద పాయింట్ ఇస్ నేను కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. అంటే తాత అలా కాకుండా ఇప్పుడు కూడా నా ఫాదర్ అగ్రికల్చర్ లో ఉన్నారు. సో ఇట్స్ ఫిల్మ్ దట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ చెప్పే కాన్సెప్ట్స్ కూడా మనకి చాలా కనెక్ట్ అవుతుంది, కావాలని అనిపిస్తుంది. ప్రాక్టికల్ గ్రౌండ్ లో చూసేటప్పుడు నాట్ జస్ట్ ఫిల్మ్, నాకు కూడా యాక్చువల్లీ అది కావాలి ఇండియాలో అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ అ మెయిన్ పాయింట్. అండ్ ఆల్సో ఫన్ ఎలిమెంట్ కి, కామెడీకి, హ్యూమర్ కి, ఎమోషన్స్ కి ఏం తక్కువ లేదు. చాలా క్యూట్ లవ్ స్టోరీ, చాలా 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 క్యూట్ లవ్ స్టోరీ.
అండ్ అందరూ బ్లష్ అవుతారు, ఫీల్ అవుతారు, అండ్ వెన్ ద పీపుల్ సెపరేట్ ఆల్సో. ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. మన ఆ ఏజ్ లో ఒక పార్ట్నర్ ని వెతుకుతున్నప్పుడు డిసైడ్ చేసేటప్పుడు వచ్చే క్వశ్చన్స్, ప్రాక్టికల్ గా వచ్చే క్వశ్చన్స్ చాలా కనెక్ట్ అవుతారు. అంటే ఆ కన్ఫ్యూజన్ కి ఆన్సర్ ఇవ్వడం కాకుండా వి మేక్ పీపుల్ థింక్ చేసిన తర్వాత వాళ్ళు దే కెన్ టేక్ దర్ ఓన్ డిసిషన్. సో దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హోల్ గా మంచి సినిమా, ఫీల్ గుడ్ సినిమా, బట్ డెఫినెట్లీ ఆల్సో గివింగ్ బ్యాక్ టు సొసైటీ, నాట్ జస్ట్ ఫన్. నా పేరు అరవింద్ మండెం అండి. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ నిర్మాతని. ముందుగా సభకు విచ్చేసినటువంటి అందరికీ మా ధన్యవాదాలు. సో మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మా మూవీ ఇప్పుడు అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మూవీ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో అద్భుతమైనటువంటి కథాంశంతో ఇప్పటికీ మేము ఒక టీజర్, ఒక సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడుతుందన్న కథాంశంతో, అట్లాగే ఒక మానవ సంబంధాల మధ్య జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ రెండింటిని ప్రధానంగా మేము పరిగణలో తీసుకుని ఈ మూవీ చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.